ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలియున్నాడు. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుతూ, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరముల ద్వారా నీకే మహిమను తెచ్చారు. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చాం. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు వినటానికి మేము ఇష్టపడుచున్నాము. నీ కృప ఇక్కడ ఉండునుగాక, నీ అభిషేకం ఇక్కడ ఉండునుగాక, ప్రతి వ్యక్తిని నీ ఆత్మ దర్శించునుగాక. పరిశుద్ధాత్మ ఈ ఆవరణము మీద ఉండునుగాక. ఈ ప్రాంతం అంతా నీ ఆత్మ చేత నింపబడునుగాక. ప్రతి వ్యక్తి నీ ఆత్మ ద్వారాగా నింపబడునుగాక. అయ్యా, మేము ఖాళీ హృదయాలతో వచ్చాం. నీ వాక్యమనే అభిషేకముతో నింపబడి మా గిన్నె నిండి పొర్లే విధముగా అనైంటింగ్ ఇవ్వండి ప్రభువా. అభిషేకం ఇవ్వండి ప్రభువా. అయ్యా, ఎన్నడూ కని విని రీతిలో అంత అత్యధికముగా ఇక్కడ నీ ప్రియబిడ్డల మీద అనైంటింగ్ ఇవ్వండి ప్రభువా. అభిషేకించండి ప్రభువా. నీ కృప మా మీద బలముగా ఉండునుగాక. మేము నీ నీతిని నెరవేర్చుదుముగాక. అయ్యా, మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు అన్నీ నీ రక్తము క్రింద పెట్టుచున్నాం. గొర్రె పిల్ల యొక్క రక్తము క్రింద పెట్టుచున్నాము. వాటిని కడిగి పరిశుద్ధపరిచి ఆయన కృపకు పాత్రులుగా చేసి ఆయన నీతికి వారసులుగా చేసి వాక్య రూపంలోనికి ఈమెను తీసుకొని వెళ్ళునుగాక ప్రభువా. వాక్యమును గూర్చిన జ్ఞానము ఈమె సంపాదించుకొనుగాక. ఎత్తబడే విశ్వాసము కలిగి ఉండునుగాక. సహాయమును దయచేయమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయమని, ప్రతి వ్యక్తిని దర్శించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మరి ఎక్కువసేపు చెప్పను, మరి ఒక 45-50 నిమిషాలు చిన్న వర్తమానం. అయితే ఇది చిన్నదేం కాదు, చాలా పెద్దది ఇది. అయితే మనము ఈరోజు ఒక 45 నిమిషాలు లేకపోతే 50 నిమిషాలు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. మరి గత వారాల్లో నుండి మనము మెల్కీషెదకు ఎవరు, హూ ఈజ్ దిస్ మెల్కీషెదక్, హూ ఈజ్ దిస్ మెల్కీషెదక్, ఈ మెల్కీషెదకు ఎవరు అనే వర్తమానము మాట్లాడుకుంటా వస్తున్నాం. సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ లార్డ్. మీరు యాక్చువల్గా ప్రవక్త టైటిల్ ఏం పెట్టాడో చూడండి, ఈ మెల్కీషెదక్ ఎవరు. ఈ అంటే ఎప్పుడుది? ఇప్పుడుది. ఆ మెల్కీషెదక్ ఎవరు అంటే అప్పుడుది, అబ్రహాం దగ్గరది. ఇప్పుడు మెల్కీషెదకుగా వచ్చాడు. ప్రకటన 10లో బ్రన్హాం దగ్గరికి మెల్కీషెదకుగా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడో తెలుసా? 2 ప్రపంచ యుద్ధాలు అయిన తర్వాత వచ్చాడు. 5వ బూర 6వ బూర ఫుల్ఫిల్డ్ అయిన తర్వాత, జరిగిన తర్వాత వచ్చాడు మెల్కీషెదకు. బైబిల్లో చూడు, ఛాయలో చూడు, ఛాయలో నువ్వు ఆదికాండం వైపుకి వెళ్ళినట్టయితే 14వ అధ్యాయంలో 2 ప్రపంచ యుద్ధాలు ఉంటాయి. ఎన్నో అధ్యాయంలో? 14వ అధ్యాయం 1వ వచనం నుండే ప్రపంచ యుద్ధం స్టార్ట్. హల్లెలూయా. అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం ఉంటుంది, రెండో ప్రపంచ యుద్ధం. 2 యుద్ధాలు అయిన తర్వాత హల్లెలూయా మెల్కీషెదకు ఏం తీసుకొని వస్తున్నాడంటే రొట్టెని తీసుకొస్తున్నాడు, ద్రాక్షారసాన్ని తీసుకొస్తున్నాడు. ఎవరి దగ్గరికి వస్తున్నాడంటే లోకం దగ్గరికి కాదు, ఎన్నుకోబడిన వ్యక్తి దగ్గరికి, ఏర్పాటైన వ్యక్తి దగ్గరికి, అబ్రహాము దగ్గరికి. ఈ కాలంలో కూడా ఎన్నుకోబడిన ఏర్పాటులో ఉన్న బ్రన్హాము దగ్గరికి, హల్లెలూయా, అబ్రహాం యొక్క రాజ సంతానం దగ్గరికి ఏం తీసుకొస్తున్నాడు? రొట్టె, ద్రాక్షారసం. హల్లెలూయా. ఏంటి? 7 ముద్రల ప్రత్యక్షత అది. రొట్టె, ద్రాక్షారసం. అబ్రహాం తిన్నాడా? హల్లెలూయా. వధువు కూడా తింటుందా? హల్లెలూయా. నువ్వు తిను, మరలా ప్రవచిస్తావు. ప్రైజ్ లార్డ్. ఈమె గురించి చెప్పాడు, తిను ప్రవచిస్తావు. తిను, శరీరం మారిపోతుంది. తిను, వయసు కూడా మారిపోతుంది. ముసలితనం నుండి యవన వయసులోకి వస్తావు, వృద్ధాప్యం నుండి యవనంలోకి వస్తావు. ప్రైజ్ లార్డ్. అక్కడ అబ్రహాం శారా తినటం ద్వారాగా వాళ్ళ శరీరాలు మార్చబడ్డాయి. ఈరోజు అదే వర్తమానం భుజించడం ద్వారాగా, ఆ మెల్కీషెదకు తీసుకొచ్చిన వర్తమానం భుజించడం ద్వారాగా ఈరోజు ఇక్కడున్న శారా శరీరము, ఇక్కడున్న వధువు యొక్క శరీరము మార్చబడబోతుంది. శరీరాలు మార్చే వర్తమానం ఇదే. ప్రైజ్ లార్డ్. మరి నీకు శరీరాలు మార్చే వర్తమానం కావాలా వద్దా? స్వస్థత వర్తమానం కావాలా? శరీరాలు మార్చే వర్తమానం కావాలా? హల్లెలూయా. ప్రభువా ప్రభువా, మేము నీ నామమున స్వస్థతలు చెయ్యలేదా? అద్భుతాలు చెయ్యలేదా? దయ్యాలు ఎల్లగొట్టలేదా? ప్రవచనాలు చెప్పలేదా అని ఆ దినాన్ని అడుగుతారు. హల్లెలూయా. కానీ యేసేమన్నాడంటే, అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు, మీరు నా యొద్ద నుండి పోండి అని చెప్తున్నాడు. కానీ మెల్కీషెదకు వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మెల్కీషెదకు తీసుకొచ్చిన దాన్ని తినటం ద్వారాగా, ఆ చిన్న పుస్తకాన్ని తినటం ద్వారాగా ఈమె శరీరమే మార్చబడతా ఉన్నది. వృద్ధాప్యంలో ఉన్న వారు యవ్వన వయసులోకి వెళ్తున్నారు. ఇప్పుడు నీకు కావాలా వద్దా? హల్లెలూయా. వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు యవ్వన వయసులోకి వెళ్ళాలంటే ఏదో తినాలి.
నిత్య జీవం పొందుకోవాలంటే తినాలి. అది 7 ముద్రల ప్రత్యక్షత అయి ఉన్నది. 7 ముద్రలు అయి ఉన్నాయి. 7 ముద్రలు తినటం ద్వారాగా ఈమె శరీరం మార్చబడతా ఉన్నది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం చూద్దామా? చాలా ప్రాముఖ్యమైన విషయాలు. హల్లెలూయా. మీరందరూ 28వ పేరా వైపు తిప్పాలని ఇష్టపడుచున్నాను. మెల్కీషెదెకు. ఈ మెల్కీషెదెకు ఎవరు? 28వ పేరా వైపు మీరందరూ కూడా తిరగాలని నేను ఇష్టపడుచున్నాను. ప్రజలా సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. పట్టుకుంటున్నారా? ఇక్కడే అమ్మా, చాలా జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఇప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలని గమనించుదము. ప్రజలా, దేవుని యొక్క గుణలక్షణాలని గమనించుదాం. ఎక్కడికి వెళ్తున్నాడు ప్రవక్త? గుణలక్షణాల్లోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అంటే మీరు చూడండి, అందరూ ఎక్కడి నుంచి చూస్తారంటే, ప్రజలా ఈ రోడ్డు మీద నిలబడ్డావనుకో, ఎక్కడ దాకా చూస్తావు? నువ్వు కనపడే అంత దూరం చూస్తావు. ఇదిగో ఈ డాబా ఎక్కావు, ఎంత లెక్క చూస్తావు? రోడ్డు మీద నిలబడిన వాడికంటే ఎక్కువ దూరం చూడగలుగుతావా లేదా? చూడగలుగుతావా? సరే, కొండెక్కావు. కొండెక్కినప్పుడు ఎంత లెక్క చూడగలుగుతావు? డాబా మీద ఎక్కిన దానికంటే కూడా ఎక్కువ చూడగలుగుతావా లేదా? ప్రజలా, అవునా కాదా? చూడగలుగుతావా? చాలా జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు ఫస్ట్ గుణలక్షణము నుండి ఆలోచన నుండి మాట నుండి శరీరం. హల్లెలూయా. పలుకబడిన మాటే మూల విత్తనం. అర్థమవుతుందా? మాట నుండి ఏమవుతుంది? వాక్యము శరీరం అవుతుంది. మాటే వాక్యం, వాక్యం ఏమవుతుంది? శరీరం అవుతుంది. అంటే ఇప్పుడు ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడంటే మూలంలోకి వెళ్ళిపోయాడు. అంటే గుణలక్షణంలోకి వెళ్ళిపోయాడు. ప్రజలా, అర్థమవుతుందా? గుణలక్షణంలోకి వెళ్ళిపోయాడు. స్టార్టింగ్ లోకి వెళ్ళిపోయాడు. చూసారా అండి? ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణాలను గమనించుదాం. మొదటిగా దేవుని గుణలక్షణం. హల్లెలూయా. మొదటి స్టెప్ ఏంటి? దేవుని గుణలక్షణం. తర్వాతది ఆలోచన. ఇప్పుడు గుణలక్షణమే ఏమవుతుంది? ఆలోచన అవుతుంది. తర్వాత గమనిస్తున్నారా? ఇప్పుడు ఆలోచన వ్యక్తపరచకుండా అవన్నీ ఒక్కల్లోనే ఉన్నాయి. ప్రజలా, ఇప్పుడు ఆలోచన నువ్వు మాట్లాడితే కదా నీలో ఉన్న ఆలోచన ఏదో వ్యక్తపరచబడేది. నువ్వు మాట్లాడనంతసేపు ఆలోచనలన్నీ నీలోనే ఉండిపోతాయి. అర్థమవుతుందా? గుణలక్షణమేమో ఆలోచన నువ్వు మాట్లాడితే మాట అవుతుంది. ఆ ఆలోచన బయటకు వస్తుంది. నీకు బాగా దాహం అవుతుంటే నువ్వేం చేస్తావు? సిగ్నల్ అందించేసిద్ది. ఎక్కడికి? మనసుకి ఇచ్చేసిద్ది సిగ్నల్. ఏమనిస్తుంది? నీకు బాగా దాహం అవుతుంది, వాటర్ అడుగనిచ్చిద్ది. నువ్వు నీకు ఎమ్మటే ఆలోచన ఏమవుతుందంటే నువ్వు అడుగుతావు, ఆ వాటర్ ఇవ్వ కాసిని, నీళ్లు కాసినివ్వ బాటిల్తో అని అడుగుతావు. ఇప్పుడు ఎప్పుడైతే ఆలోచన మాట అయిపోతుంది, ఇక వాటర్ తీసుకొచ్చి ఇయటం క్రియ అవుతుంది. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. గుణలక్షణమే ఆలోచన, వ్యక్తపరచకుండా అవన్నీ ఒకల్లోనే ఉన్నాయి. ప్రజలా, రెండవదిగా ఆయన దానిని వ్యక్తపరిచినప్పుడు అది మాట అవుతుంది. వ్యక్తపరిచినప్పుడు ఏమవుతుంది? మాట అవుతుంది. ఆ మాటే శరీరధారి అయి మన మధ్య జీవించింది. అదే కదా, ఆది యందు వాక్యముండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ప్రజల. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమని ఉంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును. అవునా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు వాక్యము ఉండెను. అవునా? ప్రకటన గ్రంథం చూడండి 1వ అధ్యాయం. ఆది నేనే, అంతము. ఆ పాయింట్ తీయమ్మా. తీసారా? 1 ఇదే కదా, అల్ఫా ఒమేగా నేనే. అల్ఫాయును ఒమేగాయును నేనే. ఎన్నేసాడు అక్కడ? 5. మూల భాషలో ఏంటి? అల్ఫా ఒమేగా నేనే. అంటే ఇప్పుడు ఆది ఆయనే, అంతము ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా పట్టుకో. ఆది కాండములో ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు చేశాడు. యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉన్నది. ప్రకటన గ్రంథంలో ఆది నేనే, ఆది నేనే అంటే అది ఈయన అని చెప్తున్నాడు. ఎంతకి ఈ మూడిటిలో ఏది ఆది? అసలు ఆది ఈ ఇక్కడ ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు చేశాడా, లేకపోతే ఆది యందు వాక్యం ఉన్నదా, లేక ఆది యందు దేవుడు ఉన్నాడా? పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఆది నేనే అంటున్నాడు ఆయన. ఆది నేనే, అంతము నేనే అంటున్నాడు. అర్థమవుతుందా? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు చేశాడు అంటున్నాడు. ఆది యందు వాక్యం ఉండేని అంటున్నాడు. ఆది నేనే అంటున్నాడు. ఈ మూడిట్లో ఏది ఆది? ఏది ఆది? నేను బైబిల్లో మాటే చెప్పాను, నా కొత్త మాట ఏం చెప్పలా. కావాలంటే నీ బైబిల్లో చూడు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నేను బైబిల్లో అదే చెప్పా. ఈ మూడిట్లో ఏది ఆది? మరి ఆది యందు భూమి ఆకాశాలు ఉన్నాయా, లేక ఆది యందు వాక్యం ఉన్నదా, లేక ఆది యందు ఆది ఆయనేనా? పట్టుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఇద్దరు రాస్తున్నారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము యోహానే రాశాడు, యోహాను సువార్త యోహానే రాశాడు. కానీ ఆది కాండం మోషే రాశాడు. ప్రజలాడ్ ఇతడు ప్రవక్త. ప్రజలాడ్ మోషే కూడా ప్రవక్త, యోహాను కూడా ప్రవక్తయే. ప్రజలాడ్ ఎందుకంటే యోహాను కూడా ప్రవచిస్తున్నాడు. ప్రజలాడ్ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ వాక్యం పట్టుకోవాలి. మోషే ఎక్కడ వరకు చూస్తున్నాడంటే దేవుడు భూమి ఆకాశాలు సృజిస్తున్నాడు చూసావా, అక్కడి నుంచి రాస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించెను అన్న పాయింట్ కాడి నుంచి రాస్తా ఉన్నాడు. కానీ యోహాను పక్షిరాజు ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళే. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన గుణ లక్షణాల్లోకి వెళ్ళిపోయాడు. ఆది యందు వాక్యం ఉన్నది అంటే భూమి ఆకాశాలు రావాలంటే వాక్యం లేకుండా భూమి ఆకాశాలు రావు. పలకుండా భూమి ఆకాశాలు ఎలా అవుతాయి? పలికేగా, మాటేగా. మాటేగా వాక్యం అంటే. మాటేనా వాక్యం అంటే? అంటే మాట పలకకుండా భూమి ఆకాశాలు వచ్చినాయా? హల్లెలూయా. అర్థమవుతుందా? మాట పలకకుండా భూమి ఆకాశాలు రాలేదు.
ప్రజలా అంటే ఈయన ఏం చూస్తున్నాడు అంటే ఈ యొక్క భూమి ఆకాశాలు రావటానికి ముందే వాక్యం ఉన్నది. ప్రజలా అంటే మాట ఉన్నది. ఈ మాటకి ముందే ఆయన ఉన్నాడు. ఈ మాటకి ముందే ఆయన ఉన్నాడు అని ప్రకటన గ్రంథంలో రివల్యూషన్ తో రాస్తున్నాడు. సంగమా పట్టుకుంటున్నావా? ఈ విషయాలు పట్టుకుంటున్నావా? హల్లెలూయా. నీకు ఇవ్వబడిన ఇక్కడ కింద భూమి మీద ఉన్న వ్యక్తి కొంత లెక్కే చూస్తాడు. ఇంటి డాబా మీద ఉన్న వ్యక్తి ఇంకొంచెం ఎక్కువ దూరం చూస్తాడు. అదే కొండ మీద ఉన్న వ్యక్తి మొత్తం చూస్తాడు, పట్టణం అంతా. అలాగే దేవుడు ఎవరికి ఏ తలాంతి ఇచ్చాడో ఆయన గుణ లక్షణాల్లోకి వెళ్ళి అక్కడి నుండి రాస్తా ఉన్నాడు ఈయన. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి వాళ్ళకున్న రెవల్యూషన్ వీళ్ళకెందుకు లేదంటే వీళ్ళకి ఇవ్వబడిన పరిధిలోనే వీళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. ఆ గుణ లక్షణములే ఆలోచన వ్యక్తపరచకుండా అవన్నీ ఒకల్లోనే ఉన్నాయి. వ్యక్తపరచకుండా అన్నీ ఒకల్లోనే ఉన్నాయి. రెండవదిగా ఆయన దానిని ఎప్పుడైతే వ్యక్తపరిచాడో అది మాట అయింది. వ్యక్తపరచటమే మాట. ఆ మాటే వాక్యం. మాట వేరు, వాక్యం వేరు కాదు. ఆ మాట అయింది, ఆ వాక్యమే శరీరధారి అయింది. యోహాను సువార్త 1:13 12 చూడమ్మా. 14 అమ్మా. 14. ఆ వాక్యము అదే కావాలి. ఆ వాక్యము, ఆ మాట, ఆ వాక్యము శరీరం ధరించింది. రక్త మాంసాల శరీరం ధరించింది. రక్త మాంసాల శరీరం ధరించక ముందు ఆయనకి ఇంకొక శరీరం ఉన్నది. అదే వాక్యపు శరీరము. ఈ వాక్యపు శరీరానికి ముందు ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. అంటే వాక్యపు శరీరాన్ని మెల్కీషెదక్ అంటారు. మెల్కీషెదక్ అన్నా వాక్యపు శరీరం అన్నా ఒక థియోఫనీ అన్నా ఒకటే. హల్లెలూయా. థియోఫనీ అంటారు, వాక్యపు దేహం అంటారు, లేకపోతే మెల్కీషెదక్గా వచ్చాడు అంటారు. మెల్కీషెదక్గా రావటం రక్త మాంసాల శరీరం కాదు. ప్రజలా ఆయన వాక్యపు శరీరంలో రావటం. ఇప్పుడు ఆ వాక్యపు శరీరమే అబ్రహాం సంతానమై హల్లెలూయా రక్త మాంసాల శరీరం అవుతుంది. పట్టుకుంటున్నావా? ఎందుకు రక్త మాంసాల శరీరం అయ్యిందంటే మరి మానవుడు పాపంలో ఉన్నాడు కాబట్టి పాపము నుండి విడిపించటానికి దేవుడు కూడా రక్త మాంసాల శరీరము అవ్వాల్సి వచ్చింది. అదే హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. 2వ అధ్యాయం 14 కాబట్టి ఆ పిల్లలు ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? ఆ పిల్లలు ఇదిగో ఇక్కడ ఉన్నారు. ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా వాడు ఏ విధంగా దేవుని బిడ్డలను మరణంలోకి లాగాడో. హల్లెలూయా. అవునా? మరణంలోకి లాగాడా? మరణము మానవ ఆ రక్త మాంసాల శరీరంలో మరణం ఉన్నదా? దేవుని బిడ్డల మీద మరణం ఉన్నదా? ఇప్పుడు మరణము ద్వారాగా ఆ సాతాన్ని నశింపజేయటానికి, వాడి యొక్క బలాన్ని నశింపజేయటానికి దేవుడు కూడా రక్త మాంసాల శరీరంలో రావాల్సి వచ్చింది. హల్లెలూయా. చాలా మందికి అర్థం కాదు. దేవుడు ఒక ఆయన ఉండి ఇంకొకరిని పంపించాడంటాడు. నో 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 నో. ఆయన అక్కడ ఉండి ఇంకొకరిని పంపటం కానే కాదు. ప్రజలా తన బిడ్డలు పాపంలో ఉండినప్పుడు, రక్త మాంసాల శరీరంలో ఉండినప్పుడు మరణానికి
దాసులుగా ఉన్నప్పుడు మరణ భయం నుండి విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల శరీరంలో పాలువాడయ్యాడు. ప్రజలా అందుకే అంటున్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా వాడు ఎలాగ దేవుని బిడ్డలకు మరణాన్ని తీసుకొచ్చాడో ఆయన మరణము ద్వారాగా అపవాదిని నశింపజేయటానికి యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారాగా అపవాది యొక్క మరణమున్నది అక్కడ వాడి బలము విచ్ఛిన్నమైపోతుంది. అందుకే అపవాదిని మరణము ద్వారా వాడిని ఏం చేయాలి? నశింపజేయాలి. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, జీవితకాలమంతా మరణానికి భయము చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి, ఆ మరణ భయము నుండి విడిపించడానికి, ఆ దాస్యము నుండి విడిపించడానికి చూద్దాం. ఆయన కూడా, ఆయన అంటే ఎవరు? ఎలోహిమ్, మెల్కీషెదకు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన కూడా రక్త మాంసములో, హల్లెలూయా, ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును, ప్రైజ్ లార్డ్, పట్టుకుంటున్నారా? అబ్రహాం యొక్క సంతానమైన, హల్లెలూయా, పట్టుకుంటున్నారా సంగమా? అబ్రహాం సంతానం ఇస్సాకును చూస్తారు, ఇష్మాయేలును చూస్తారు, కానీ యేసుక్రీస్తు అబ్రహాం యొక్క సంతానము. హల్లెలూయా, ఎంత క్లియర్ గా రాయబడుతుందో చూడండి. అబ్రహాం యొక్క సంతాన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాడు. ఎందుకంటే తన బిడ్డల రక్త మాంసాల నుండి విడిపించడానికి, మరణ దాస్యము నుండి విడిపించడానికి, మరణ భయము నుండి విడిపించడానికి, బానిసత్వంలో నుండి విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. నువ్వెలా రక్త మాంసాల్లో ఉన్నావో నీ ప్రభువు కూడా, నీ దేవుడు కూడా, నీ విమోచకుడు కూడా, నీ భర్త కూడా రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను నీతిమంతుడిగా మార్చడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు కూడా రక్త మాంసములో పాలువాడయ్యాడు. అవసరమైతే ఆయన దేవదూత స్వభావం ధరించుకోవచ్చు, కానీ దేవదూత స్వభావం ధరించుకోవాలా. ఆయన ఇంకా తక్కువగా ఆయన దృష్టిలో ఎవరున్నారంటే నువ్వు నేనే ఉన్నాం. ఆయన దృష్టిలో మనమే ఉన్నాము. మనము నశింపవటం ఆయనకి ఇష్టం లేదు, మనల్ని పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మనల్ని రక్షించడం కొరకు ఆయన కూడా రక్త మాంసాల శరీరములో పాలివాడయ్యాడు. ఆయన సంగమా, పట్టుకుంటున్నావా? నీ ప్రభువు నీ స్థానంలోకి వచ్చాడు. సమీపింపరాని తేజస్సులో ఉన్న ప్రభువు, అమరత్వం కలిగి వసిస్తున్న ప్రభువు, ఎవ్వరు కూడా ఆయన సమీపించలేని వెలుగులో ఉన్న ప్రభువు. ఆయన ఒక రక్త మాంసాల శరీరం ధరించుకొని అందరూ తాకగలిగే విధముగా, సృష్టించగలిగే విధముగా, పాపాత్మురాలైన స్త్రీ కూడా ఆయన ముట్టగలిగే విధముగా
ఒక పాపి కూడా ఆయన తాకగలిగే విధముగా ఆయన తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడా. ఆయన్ని ముట్టడం ద్వారాగా పాపికి స్వస్థత, ఆయన ముట్టడం ద్వారాగా రక్తస్రావము కలిగిన స్త్రీకి స్వస్థత. ఈరోజు ఆయన ఎంతో మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆయన తాకాలని ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. నువ్వు లేనిదే నేను ఉండలేను ప్రభువా, నేను బ్రతుకుతున్నానంటే అది నీ కృపే. హల్లెలూయా. కొంచెం ముందుకు చదువుదాం. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య జీవించిన. చూస్తున్నారా, 3 స్టెప్పులు. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. తర్వాత ప్రథముడుగా చూడండి, ఈ స్టెప్పులు పట్టుకోవాలి మీరు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీసారా 15 నుండి చూద్దాం. ఆయన అదృశ్య అంటే, అదృశ్య అంటే కనిపించడు. అదృశ్యుడు అంటే కనిపించడు. స్వరూపి అంటే రూపము గలదా రూపము లేనిదా? స్వరూపి అంటే రూపము గలదా రూపము లేనిదా? ప్రైజ్ లార్డ్. స్వరూపి అంటే రూపము గలవాడనా రూపము లేనివాడనా? రూపము గలవాడేనా? అదృశ్య దేవుని స్వరూపి. పట్టుకుంటున్నారా? అంటే నీ 5 జ్ఞానేంద్రియాలకి చూడలేవు, కానీ ఆయనకు రూపం ఉంది. నీ 5 జ్ఞానేంద్రియాలు చూడలేవు. హల్లెలూయా. నీ కన్ను ఆయన చూడలేదు, నీ కన్ను ఆయన చూడలేదు. అంటే నీకున్న 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఆయన చూడలేవు, కానీ ఆయనకు రూపం ఉంది. ఆయనకు రూపం ఉందని బైబిల్ చెప్తుంది. ఉందా? పట్టుకుంటున్నారా? చూడండి, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడు. హల్లెలూయా. ఆది అంటే అర్థమేంటి? ఆది అంటే మొట్టది, సంభూతుడు. హల్లెలూయా. సర్వ సృష్టిని చేసుకునేటప్పుడు మొదటిగా తన్ను తానే ఉనికిలోకి తెచ్చుకున్నాడు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? సర్వ సృష్టికి ఆది సంభూతుడై అంటే సృష్టించబడిన వాటిలో ఆయనే ప్రథముడు అని అర్థం, ఆయనే మొదటివాడని అర్థం, ఆయనే మొట్టమొదటి వాడు. చూడండి, ఏలయనగా ఆకాశమందున్నవి ఏమున్నాయి? ఆకాశంలో కొన్ని చెప్పారు సిస్టర్ గారు. నక్షత్రాలు చెప్పేసింది, సూర్యుడు చెప్పింది, చంద్రుడు చెప్పేసింది. అవునా? హల్లెలూయా. ఆకాశమందున్నవి, అవునా? తర్వాత భూమి అందున్నవి ఏమున్నాయి? అన్ని నువ్వు కంటితో కనబడతా ఉంటాయిగా, అవునా? ఇవన్నీ చూస్తున్నావు. ఆకాశం అందు ఉన్నది చూస్తున్నావు, భూమి అందు ఉన్నది చూస్తున్నావు. దృశ్యమైనవి కానీ ఇప్పుడు వీటిల్లోనే దృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి. పాస్టర్ గారు, భూమి మీద కూడా అదృశ్యమైనవి ఉన్నాయి. ఈ బాటిల్ కనబడుతుందా? కనిపిస్తుందా? నేనైతే చూస్తున్నా బాటిల్. ఇక్కడ ఉన్నాళ్ళు మీరు అందరు చూస్తున్నారా? హల్లెలూయా. చూస్తున్నారు కదా? ఇక్కడే దూతలు ఉన్నారు, కనపడుతున్నారా? కనపడుతున్నారా? ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడే విలియం మ్యారం బ్రన్నాం ఉన్నాడు, ఇక్కడే ప్రభు వారు ఉన్నారు. చూడగలుగుతున్నావా? హల్లెలూయా.
అక్కడ దాకెందుకు, మీకు చాలా ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నా, అందరికి ఈజీగా అర్థమవుతుంది. అవునా? ఇక్కడే అన్ని సినీ హీరోలో ఉన్నవాళ్ళు, లేదా క్రికెట్ ప్లేయర్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇక్కడే తిరుగుతా ఉన్నారు. వాళ్ళని చూడాలి అంటే ఈ కన్ను చూడలేదు. చూసిద్దా? నీకు ఒక దూరదర్శిని కావాలి, ఒక టెలివిజన్ కావాలి. టెలివిజన్ ద్వారాగా వాళ్ళని నువ్వు చూడొచ్చు. యాడో అమెరికాలో ఉన్న వ్యక్తుల్ని టెలివిజన్ ద్వారా చూడటం లేదా? చిన్న ఎగ్జాంపుల్, ఆశీష్ లాల్ గారు ఢిల్లీలో వర్తమానం ఇస్తున్నారు. హల్లెలూయా. ఆయన ఏ మాట మాట్లాడుతున్నాడో, ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడో ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడే ఉండి చూడొచ్చా లేదా? చెప్పండి నాకు. చూడొచ్చా? అంటే అది నీకు ఇక్కడ కంటికి కనపడుతుంది. అది కంటికి కనపడాలి అంటే దానికి ఏం కావాలి? ఒక దూరదర్శన్ కావాలి, ఒక సెల్ కావాలి, ఒక దూరదర్శన్ టెలివిజన్ కావాలి. ఈ చిన్నది కూడా టెలివిజనే, ఫోన్ అండి. అర్థమవుతుందా? అది చూపించింది చిత్రాలు, చూపిదా? ప్రైజ్లా. దూరంగా ఉన్న అన్ని కూడా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తుంది. ప్రైజ్లా. అదృశ్యమైనవి కూడా దృశ్యాలు తీసుకొని చూపిస్తుంది. అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రైజ్లా. ఆశీష్ లాల్ గారు ఏ షర్ట్ రంగు వేసుకున్నాడో కూడా చెప్పగలుగుతున్నావు. అంటే రంగులు కూడా ఇక్కడే ఉన్నాయి. అవునా? సరే, ఆడదాకెందుకు, నువ్వు ఏదో ఒక సీరియల్ చూస్తున్నావు, వాళ్ళు ఏ బట్టలు కట్టుకున్నారో కూడా చెప్పగలుగుతున్నావు. చూడదు లేదా మీ ఇంట్లో? భాష గారు, మా ఇంట్లో టీవీయే లేదా. ఒకప్పుడు ఉందిగా, ఇప్పుడు ఉందా లేదా? తర్వాత ఇప్పుడు అన్ని సీక్రెట్లు బయట పెట్టవాక భాష గారు మొత్తం బయట పెట్టారు అనుకో. ప్రైజ్లా. దేవుడికి వైపు కలుగును గాక. అర్థమవుతుందా? అదృశ్యమైనవి ఉన్నాయి, దృశ్యమైనవి ఉన్నాయి. అవునా? అదృశ్యమైన వాటిని చూడాలంటే ఆ పరిమాణము ఈ కన్ను చూడలేదు. హల్లెలూయా. మొత్తము శరీరానికి ఎన్ని జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఏంటి అవి 5? కన్ను, చెవి, ముక్కు, నోరు, స్పర్శ. అర్థమవుతుందా? హల్లెలూయా. నాలుకేమో రుచి చూడటానికి, ముక్కేమో వాసన చూడటానికి, స్పర్శేమో తాకి చూడటానికి, చెవేమో ఎనకటానికి, కన్నేమో చూడటానికి. ఇవి 5. అవునా? 1 2 3 4 5. 5 ఇచ్చాడు. ఈ 5 ద్వారాగా ఈ మానవుడు భూమి మీద సంచరిస్తున్నాడు, అన్నిటిని తెలుసుకుంటున్నాడు. అవునా? ఈ బాటిల్లో 3 నిమ్మకాయలు పిండిచ్చారనుకో, తాగితే ఎలా ఉండిద్ది? ఫుల్గా ఉండదు అంటారు. అంటే ఎట్లా తెలిసిపోయింది? నాలుక ద్వారా, స్పర్శ ద్వారాగా, నాలుక ద్వారా రుచి. అర్థమవుతుందా? కన్ను చూడటం ద్వారా. హల్లెలూయా. చెవేమో వినటం ద్వారా. అర్థమవుతుందా? ఎక్కడో ఎలుక చచ్చిపోయింది, ఈ ముక్కు ఎమ్మటే పసిగట్టిందా లేదా? ఇది ఎక్కడో చచ్చిపోయింది, కప్పు కొట్టేస్తుంది, వాసన వచ్చేస్తుంది. అది ఎమ్మటే ఏంటది? అర్థమవుతుందా? బాగా కాలే వస్తువు తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టినప్పుడు చేయి పట్టుకున్నానికి ఏమైంది? కాలే అవతలకి వెళ్ళిపోయింది. అవునా? దేవుడికి భయం కలుగును. హల్లెలూయా. మానవుడికి 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారాగా మానవ జీవితం కొనసాగించబడతా ఉంది. అయితే దేవుడు ఆయన బిడ్డలకి ఇంకొక జ్ఞానేంద్రియం ఇచ్చాడు. అందరికి 5 ఉన్నాయి, ఆయన బిడ్డలకు కూడా ఉన్నాయి 5. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా జీవ గ్రంథములో ఉన్నవారికి, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉన్నవారికి ఈ 5తో పాటు అదనముగా ఇంకొకటి ఇచ్చాడు. అదే 6వ జ్ఞానేంద్రియము.
అదే 6వ జ్ఞానేంద్రియము. ఈ 6వ జ్ఞానేంద్రియం అందరికి లేదు, ఆయన బిడ్డలకే ఉన్నది. అబ్రాహాం సంతానానికే ఉన్నది. అర్థమవుతుందా? వాళ్ళకి నీకు ఏంటి ప్రత్యేకత అంటే 5 వాళ్ళకి ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. ప్రజలాడు. కానీ వాళ్ళకి నీకు తేడా ఏంటంటే అదనంగా నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చాడు. అదే 6వ జ్ఞానేంద్రియము. పాస్టర్ గారు ఇప్పుడు 6వ జ్ఞానేంద్రియం అన్నావు, ఏంటి పాస్టర్ గారు 6వది? హల్లెలూయా. అర్థమవుతుందా? 5 జ్ఞానేంద్రియాలు అన్నావు. చెవి చెప్పావు, ముక్కు చెప్పావు, కన్ను చెప్పావు, నాలుక చెప్పావు, స్పర్శ చెప్పావు. 5. 6వది ఏంటి పాస్టర్ గారు అని అడుగుతారా? కావాలి, తెలుసుకోవాల్సిందే. అవునా కదా? ఇప్పుడు 6వది తెలుసుకోవాలా వద్దంటవా? తెలుసుకోవాల్సిందే. ఆ 6వ జ్ఞానేంద్రియం ఏదో కాదు, ప్రవక్త చెబుతున్నాడు, విశ్వాసము. ప్రైజ్ లార్డ్. విశ్వాసము అనే 6వ జ్ఞానేంద్రియము ఈ వధువులో పెట్టి ఆయన పంపించేశాడు అంతే. హల్లెలూయా. 6వ జ్ఞానేంద్రియం వద్దు మీకు, లోకస్తుడికి లేదది, మీకున్నది. 6వ జ్ఞానేంద్రియ ద్వారా నువ్వు వేరుపరచబడతావు. 6వ జ్ఞానేంద్రియ ద్వారా ప్రత్యేకించబడతావు. 6వ జ్ఞానేంద్రియ ద్వారా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావు, వాక్యాన్ని హత్తుకోగలుగుతున్నావు, వాక్య వైపు తిరగగలుగుతున్నావు, లోకాన్ని విడిచి రాగలుగుతున్నావు, పాపాన్ని వదిలిపెట్టి రాగలుగుతున్నావు, సంఘశాఖను వదిలిపెట్టి రాగలుగుతున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్నవ జ్ఞానేంద్రియం అది? వాళ్ళకి లేదు, నీకు పెట్టాడు అది. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త ఒక బుక్కే చెప్పాడు, దాని మీద ఇంత పేజీల పుస్తకమే చెప్పాడు 6వ జ్ఞానేంద్రియం మీద. విశ్వాసము అనున్నది 6వ ఇంద్రియము అని చెప్పేశాడు ప్రవక్త, టైటిల్ పెట్టేసి. ప్రైజ్ లార్డ్. మరి ప్రవక్త చెప్పిన వర్తమానం ఉంటుంది, టేపు వినండి, ఇంకా ఆత్మీయంగా బలపడండి. హల్లెలూయా. సంగమా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ చూద్దాం. దృశ్యమైన ఉన్నాయి, అదృశ్యమైన ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు అదృశ్యమైన వాటిని చూడాలంటే నీకేం కావాలి? 6వది కావాలి. 6వది ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే అదృశ్యమైన వాటిని చూడగలుగుతారు. ప్రైజ్ లార్డ్. 6వ జ్ఞానేంద్రియం లేనివాడు 5 వరకే చూస్తాడు, దృశ్యమైన వాటినే చూస్తాడు, అదృశ్యమైన వాటిని సమీపించలేడు, చూడలేడు. ఇక్కడ ఒక వధువు ఉన్నది, ముందు నిర్ణయంలో ఉన్నదామె, జగత్పులా చేయబడక ముందే ఉన్నదామె. ఆమె చూడగలుగుతుంది 6వ జ్ఞానేంద్రియం ద్వారా, అదృశ్యమైన వాటిని కూడా చూడగలుగుతుంది. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. హల్లెలూయా. 3 ఇళ్ళు అవతల ఇంట్లో ఎవరో మాట్లాడుకుంటున్నారు, ఇక్కడుండి నువ్వు చెప్పగలవా? 3 ఇళ్ళు అవతల చెప్పలేవు కదా? చెప్పగలను అన్నాళ్ళు చేయొద్దండి. సరే 3 ఇళ్ళు కాదు, పక్కిళ్ళే చెప్పగలుగుతావా? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా? ఎవరు చెప్పలేరు. ప్రైజ్ లార్డ్. ఒక దేశము నుండి ఇంకొక దేశం. ప్రైజ్ లార్డ్. ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా ఉన్నాడు, సిరియా దేశంలో బెన్హదద్ రాజు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అక్కడ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అది ఆలోచన ఎలాగో తెలుసా? భూమి మీద కాదు, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి సీక్రెట్ సమావేశం. అది రాజు అత్యవసర సీక్రెట్ సమావేశాలు ఏర్పాటు చేశాడు. ఎవరికి లీక్ అవడానికి లేదు, సమాచారం ఎవరికి లీక్ అవడానికి లేదు. కొన్ని ముఖ్యమైన వ్యక్తులని లోనకి పిలిచాడు, వాడిని అండర్ గ్రౌండ్ లోకని. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజును పట్టుకోవాలి, ఎలా పట్టుకుందాం ప్రజలా అని ఈ రాజు
వీళ్ళని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ రాజును పట్టుకోవాలన్న సంగతి ఆ అండర్ గ్రౌండ్ లో ఉన్న రాజు దగ్గర ఉన్న ప్రజలకే తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. మళ్ళీ తెలుసా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. ప్రజలా వీరే లోనకి వెళ్ళి ఆలోచన చేస్తున్నప్పుడు ఆలోచన ఇక ఎమ్మటే కొందరు ఇలా సలహా ఇచ్చాడు. ఏముంది రాజా, వాకింగ్ పొద్దున్న ఇజ్రాయెల్ రాజు అదిగో ఆ కొండమ్మటికి వెళ్తా ఉంటాడు. ప్రజలా మనం అందరం కొండ చుట్టూ ముట్టలేసామనుకో ఈజీగా దొరికిపోతాడు అని చెప్పేశారు. ఓ, ఈ ఆలోచన ఏదో చాలా బాగుంది అని చక్కగా రాజుని వాకింగ్కి వచ్చేటప్పుడు పట్టుకుందామని కొంతమందిని సీక్రెట్ ఏజెంట్లని అమర్చేద్దాం, తెల్లారేపాటికి వాకింగ్కి వచ్చేలోపే అమర్చేద్దామని అమర్చేసేటానికి ఇక ఎమ్మటే ప్లాన్ అమలు చేసేసాడు. తెల్లారి ఇజ్రాయెల్ రాజును పట్టుకోవాలి. అవునా, ఒక దేశానికి రాజు, ఇజ్రాయెల్ దేశానికి రాజు అతను. సిరియా దేశం రాజు వీళ్ళని పట్టుకోవటానికి ముట్టడేస్తున్నాడు అనమాట. ప్రజలా హల్లెలూయా. ఏం జరుగుతూ ఉన్నదయ్యా అంటే ఎమ్మటే వీళ్ళ రాత్రి పూట చెప్పిన ఆలోచన ఎక్కడో పర్వతం మీద ఉన్నాయన, కొండ మీద ఉన్నాయన ఎలీషాకి తెలిసిపోయింది. ఎలీషాకి ఆరోగ్యానేంద్రియం ఉంది. అక్కడ ఆరోగ్యాన్ని ఉండటం ద్వారాగా ఎమ్మటే వర్తమానం పంపించాడు రాజు దగ్గరికి. రాజా రాజా రాజా, ఇప్పుడే మన ప్రవక్త దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. ఏంటి ఆ వర్తమానం? ఏం లేదు, ఆ కొండ దగ్గరికి నిన్ను వెళ్ళొద్దని చెప్పాడు. ఎందుకు, రోజు వెళ్తున్నాగా, నేను బాగానే ఉన్నాగా, నువ్వు వెళ్తే మాత్రం నిన్ను పట్టుకుంటారని చెప్పాడు. అవునా, ఆయన మాట్లాడేదేంటి, వెళ్తే నీ ఇష్టం, పట్టబడతావు అని చెప్పేశాడు. అయినా చూద్దాం ఉన్నారో లేరో అని కొంతమందిని పంపించాడు. ఆడికి వెళ్ళంగానే సిరియల్ని కాసుకొని కూర్చున్నారు. రాజా నిజంగానే సిరియన్లు ఉన్నారు అక్కడ. ప్రజల అసలు వాళ్ళ ఆలోచన ముందుగానే ఎరిగిన వ్యక్తి. హల్లెలూయా. సిరియల్ ఆలోచన ముందుగానే ఎరిగిన వ్యక్తి ఎవరో తెలుసా? అక్కడ ఎలీషా ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఎంతకి ప్రవక్తలో ఉన్నది ఎవరో తెలుసా? విశ్వాసానికి కర్త, విశ్వాసానికి కర్త, ఆరవ జ్ఞానేంద్రియము ఆయనే ఉన్నాడు అక్కడ. క్రీస్తు ఉన్నాడండి ప్రవక్తల్లో. ప్రవక్తల యందున్న ఆత్మ ఎవరాత్మ? క్రీస్తు ఉన్నాడు. ఈరోజు ఏదో కడుపులో నొప్పి వచ్చి రాలేదేమోలే, రాజు కడుపులో నొప్పి వచ్చి రాలేదండి. సరే, రెండో రోజు ఇంకొక విధంగా ముట్టడేద్దాం అన్నాడు. ఆ రోజు కూడా చెప్పాడు, ఆ రోజు కూడా రాలా. సరే, రెండో రోజు కూడా రాలేదు. ఏంటబ్బా అసలు ఏం జరుగుతుంది? ఇక మూడో రోజు చెప్తున్నాడు, అయ్యా ఈ ట్రిప్ చాలా జాగ్రత్తగా, లీక్ అవటానికి లేదు. పేపర్ లీక్ అయిందనుకో, పేపర్ లీక్ అవటానికి లేదు. ప్రజలా చాలా జాగ్రత్త. అవునా, ఈ మూడోసారి అయినా చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఇజ్రాయెల్ రాజుని అని మూడోసారి కూడా పంపించేశాడు. మూడో రోజు అయినా కానీ ఇజ్రాయెల్ రాజు రాలా. ప్రజలా మన సమాచారం ముందుగానే తెలియజెప్తున్నారు. ఎవడో మనలో ఒకడు గూఢాచారం ఉన్నాడు. మన వర్తమానాన్ని, మన ఆలోచనల్ని ముందుగానే ఇజ్రాయెల్ రాజుకు మోసుకెళ్తున్నాడు. ఎవరు వాడు? వాళ్ళ పక్షాన ఉన్నవాడు ఎవడు చెప్పండి? ఎవరున్నారు వాళ్ళ పక్షాన చెప్పండి మీలో అని అడుగుతున్నాడు రాజు. అయ్యా వాళ్ళల్లో ఒకడు లేచి అన్నాడు. ప్రజలా ఒకడు లేచి వచ్చి ఇలాగ అంటున్నాడు, అయ్యా మనలో ఒక్కడు కూడా లేడయ్యా వాళ్ళ పక్షంగా. లేడా? మరి ఎందుకని? 3 రోజులు మిస్ అయిపోయారు. మన సమాచారం తెలియకపోతే రాజు కంపల్సరిగా వచ్చేవాడు, పట్టబడేవాడు కదా. హల్లెలూయా. మన సమాచారాన్ని ఎవరో మోసుకెళ్ళారు. నువ్వు రహస్య గదిలో మాట్లాడుతున్న మాటలు ఆ ఎలీషా ప్రవక్తకి కంగ్ 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 అని మోగుతున్నాయి. ప్రజలా ఎలీషా ప్రవక్తకి మరుగా ఏది లేదయ్యా. ముందుగానే వాళ్ళ రాజుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు.
ఇప్పుడు మన యుద్ధం రాజుతో కాదు, మన యుద్ధం ప్రవక్తతో. ఇప్పుడు ప్రవక్తను పట్టుకురండి అన్నాడు. రాజునే పట్టుకు రాలేకపోయారు, ప్రవక్తనే పట్టుకొస్తారు. హల్లెలూయా. రాజునే పట్టుకు రాలేని వీళ్ళు ప్రవక్తను పట్టుకొని వస్తారా? హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్తను పట్టుకోవటానికి వెళ్ళారు. అందరూ ముట్టడేసుకొని అందరూ చక్కగా ఫోన్లు పట్టుకున్నారు, పేపర్ పట్టుకున్నాడు. ఏం తెలుసా, ఈయన తెలుసా బొమ్మ, ఈ బొమ్మ తెలుసా, అయ్యా ఈ బొమ్మ ఆయన చూసావరా ఎక్కడల్లా అని అందరిని అడుగుతా ఉన్నాడు. అయ్యా అది కదా ఆ కొండ మీద ఉంటాడు. అవును, ఆ కొండ మీద ఉంటాడు. అందరూ ముట్టడేసి కొండంతా ముట్టడేసేసారు. కొండంతా ముట్టడేసేసేదానికి ఆ సాయంకాలం ప్రసంగం చేసి అలిసిపోయి తెల్లారే బట్టికి పాపం హాజీ ముందుగా లేచాడు. ముందుగా లేచి మరి యజమానుడికి టీ పెడదాం లేకపోతే కాఫీ పెడదామని లేచి చూసేదలికే కళ్ళు నమ్ముకుంటా పొద్దెక్కింది కదా, లేచి చూసేదలికే అందరు పట్టణం చుట్టూ ముట్టడేసి ఉన్నారు. సైన్యం అంతా ముట్టడేసి ఉండిపోయారు. మళ్ళీ కళ్ళు నలుపుకొని మళ్ళీ చూస్తున్నాడు. మళ్ళీ చూసినా కానీ సైన్యం అంతా ముట్టడేసి ఉన్నారు. ఈయన పడుకొని నిద్రపోతున్నాడు. గురుగారు 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 లేని గురుగారు ఆయన లేపి, ఏంటి ఏమైంది అంటే, ఏమి లేదు, మనం పట్టబడ్డాం. మనం పట్టబడేదేంటి, అదిగో సైన్యం వచ్చేసింది. ఇజ్రాయేల్ సైన్యం కొండ చుట్టూరు ఉండిపోయింది. కొండ చుట్టూ ఉండిపోయింది. ఇక మనల్ని వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు అని చెబుతున్నారు. అవునా, అసలు వాళ్ళేం సరిపోతారు, వాళ్ళకంటే మన వైపు ఉన్న సైన్యం ఎక్కువ అన్నాడు. ఏంటి నువ్వు నేనే ఉంది ఈ కొండ మీద, మనకంటే సైన్యం ఉందా? నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, ఇంకెవరు లేదు. సైన్యం వాళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారా? ఈ బోధకుడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజలా వాళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారు అంటున్నావు. అది కాకుండా ప్రభువా ఈ కళ్ళు ఈ పనివాడి కళ్ళు తెరువు ప్రభు అన్నాడు. ఈ పనివాడి కళ్ళు తెరువు ప్రభు అనేదానికి కళ్ళు తెరిచేదానికి పట్టణం చుట్టూరా అగ్ని రథాలు తిరుగుతూ దూతలు ఖడ్గాలు పట్టుకోవాలి. ఓ విస్తారమైన దూతలు కనపడ్డారు. ప్రైజ్లా ఆ దూతలు ఎక్కడున్నారు? అంతకు ముందు అక్కడే ఉన్నారు వాళ్ళు. ప్రైజ్లా దేవుడికి మహిమ కలుగును గాక. అదృశ్య పరిమాణం ఉన్నది, దృశ్య పరిమాణం ఉన్నది. అదృశ్య పరిమాణం చూడటానికి నీకు విశ్వాసం కావాలి, 6వ జ్ఞానేంద్రియం కావాలి. అప్పుడే నువ్వు చూడగలుగుతావు. ఈరోజు 6వ జ్ఞానేంద్రియం లేక ప్రజలు నశించిపోతున్నారు. ప్రజలా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ చదువుదాం. హల్లెలూయా. దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. హల్లెలూయా. ఈ సంఘానికి శిరస్సు ఎవరయ్యా అంటే ఆయనే. అన్నిటికంటే ముందున్న ఆయన. నువ్వు ఏది చూసినా దానిని సృజించిన ఆయనే ఆయన. ప్రధానులైన ప్రభుత్వాలైనా సింహాసనాలైనా ఏదైనా అధికారాలైనా ఏదైనా గాని ఆయనను బట్టే సృజించబడిను, ఆయన ద్వారాగా. హల్లెలూయా. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. పట్టుకుంటున్నారా? దేవుడు ఇక్కడ
తనను తాను సృజించుకొని ఇక మిగతా వాటిని అన్ని చేసినట్టుగా చూస్తున్నాం. అవునా? కొలస్సీలకు రాసిన పత్రికలో, తిమోతి రాసిన పత్రిక వైపు చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడు అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను ప్రజల శ్రీమంతుడు ఎవరైనా శ్రీమంతుడు అద్వితీయుడగు సర్వాధిపతి. ఆయన ద్వితీయుడు కాదు, ఆయన ద్వితీయుడు కాదు. హల్లెలూయా. ఆయన అద్వితీయుడు, రెండోవాడు కానివాడు, సర్వాధిపతి. ఆయన యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవ్వడును. ఇప్పుడు మెల్కీషెదకుని అబ్రహాం చూశాడా లేదా? అది మెల్కీషెదకు చూశాడు. అబ్రహాం మెల్కీషెదకును చూశాడు. కానీ మెల్కీషెదకు కంటే ముందున్న ఆయన, వాక్యం కంటే ముందున్న ఆయన, ఆయనే శ్రీమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన, అమరత్వం కలిగి వసిస్తున్న ఆయన. మనుషుల్లో ఎవ్వడు చూడలేదు, ఎవ్వడు చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. హల్లెలూయా. చూస్తున్నారా? ఈయన ఎవ్వరు చూడలా. ఇప్పుడు ఈయన ఏమయ్యాడంటే మెల్కీషెదకుగా వాక్యపు శరీరంలోకి వచ్చేసాడు. ప్రైజ్ లార్డ్. వాక్యపు శరీరంలోకి వచ్చినప్పుడు మెల్కీషెదకుగా ఉన్నప్పుడు మరి అబ్రహాం చూశాడు ఆయన్ని, కలుసుకున్నాడు ఆయన్ని. కలుసుకున్నాడా లేదా? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయనే, ఆ మెల్కీషెదకుగా ఉన్న ఆయనే రక్త మాంసాల శరీరంలో అబ్రహాం యొక్క సంతానముగా యేసుగా ఆ మెల్కీషెదకే ఇప్పుడు ఎలాగొచ్చాడంటే యేసుగా వచ్చాడు. పట్టుకుంటున్నారా? సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన మెల్కీషెదకుగా రావటం, తర్వాత రక్త మాంసాల శరీరంలో రావటం. ఈ దశను పట్టుకోండి. 3. ఆయన 3లో పరిపూర్ణుడు. తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా. హల్లెలూయా. సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన, అమరత్వం కలిగి వసిస్తున్న ఆయన, ఆయనకు మరణమే లేదు. హల్లెలూయా. మెల్కీషెదకుగా ఉన్న ఆయన, తల్లి లేనాయన, తండ్రి లేనాయన, వంశావళి లేనాయన, ఆయన యేసుగా వచ్చేసాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వంశావళి గ్రంథము ఇదే. హల్లెలూయా. వంశావళి ఉన్నది ఈయనకి, యేసుకే. పట్టుకుంటున్నారా? ఎందుకు? ఆయన బిడ్డలను రక్షించటానికి. ఈ వివరణ అర్థమైతేనే మీకు బైబిల్ అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడికి రండి. యోహాను రాసిన 1వ అధ్యాయం 1వ వచనములో దీనిని క్లోజ్ చేద్దాం. ఒక్క పేరాతోనే నెక్స్ట్ వారం చూద్దాం. టైం అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఆదిలో ఉండుటకు, అమ్మ స్పీకర్ ఇటు పెట్టేదానికి దగ్గర ఉంది కదా, లాగుతుంది. అటు తిప్పమన్నాను కదా ఇందాక. బియ్యని వస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అట్లా చాలు. హల్లెలూయా. ఏంటంటే స్పీకర్ ఇటు ఉందనుకో, గుయ్యని వస్తుంది, మనకే డిస్టర్బెన్స్కి అర్థం కాదు. అదే అటువైపు దానికి అర్థం అవుతుంది. సరే వినండి. యోహాను రాసిన మొదటి యోహాను రాసిన సువార్త అండి ఇది. 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదిలో ఉండుటకు గమనించండి, కానీ నిత్యత్వానికి ముందు గమనించండి. ఆది యందు వాక్యం ఉన్నది కదా. హల్లెలూయా. వాక్యానికి ముందు నిత్యత్వం ఉంది. వాక్యం ద్వారాగా అన్ని కలిగినాయి.
హల్లెలూయా. మాట ద్వారాకే కండి కదిలికింది. భూమి ఆకాశాలు కలుగును గాక మాటగా, పచ్చని చెట్లు కలుగును గాక మాటగా, పక్షులు కలుగును గాక, జంతువులు కలుగును గాక, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగును గాక. అర్థమవుతుందా? మాటకు ముందేంటి? నిత్యత్వం. అర్థమవుతుందా? మాటకి ముందు నిత్యత్వం. అదే అంటున్నాడు. ఆదిలో ఉండుటకు గమనించండి, కానీ నిత్యత్వానికి ముందు గమనించండి. ఆది యందు వాక్యం ఉండెను. కాలం అనున్నది ప్రారంభమైనప్పుడు వాక్కు ఉన్నది. కాలం అనేది ప్రారంభమైనప్పుడు ఏముంది? వాక్కు అంటే వాక్యం ఉన్నది, పలుకబడిన మాట. కానీ ఆ వాక్కు అనున్నది ఉండుటకు ముందే అది ఒక గుణలక్షణము, ఒక ఆలోచన ఉండెను, అది వ్యక్తపరచబడెను. ఆది యందు వ్యక్తపరచబడిన వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మెల్కీషెదెకు ఉన్న చోటుకు, హల్లెలూయా, ఇక్కడ ఈ విషయాలు పట్టుకోండి. మెల్కీషెదెకు ఉన్న చోటునకు మనం వచ్చుచున్నాం. మెల్కీషెదెకు ఎవరా అన్న చోటుకి మనం వస్తున్నాం. అది ఈ మర్మముగా ఉన్న వ్యక్తి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అర్థమవుతుందా? ఇదేగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అప్పుడు ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య జీవించెను. 14వ వచనం. శరీరధారి అయిందా లేదా? ఇప్పుడు అక్కడ ఆగి ఉండండి, గమనించండి అంటున్నాడు. ఈ ఒక్కరవే చూసి క్లోజ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ప్రతి పేరా ఇంపార్టెంటే. హల్లెలూయా. నీకు ఒక్కొక్క పేరా ఒక్కొక్క గంట పడుతుంది వర్తమానం. అంత లోతైన విషయాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మొదటి రూపము, ఆయన మొట్టమొదటి రూపం ఏంటి? ఆత్మదేవుడు. ఏంటది? ఆత్మగా ఉన్న దేవుడు, సహజాతీతుడు. మంచిది. ఆ గొప్ప నిత్యుడు ఆయన. ఆ గొప్ప నిత్యుడు ఆయన, నిత్య జీవి. మెల్కీషెదెకు ఆయన నిత్యుడు. ఆత్మ అంటే ఆత్మగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆ గొప్ప నిత్యుడు. రెండవదిగా ఆయన తను తాను థియోఫనీగా శరీరమును అమర్చుకొని రూపము ధరించాడు. థియోఫనీ శరీరంలోకి వచ్చాడు. అర్థమవుతుందా? ఈ నిత్యుడైన దేవుడే థియోఫనీలోకి వచ్చాడు. ఈ థియోఫనీయే ఏమంటారంటే వాక్యపు దేహం అంటారు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ థియోఫనీని ఏమంటారు? వాక్యపు దేహం అంటారు. థియోఫనీ శరీరమును, శరీరం అది. ఈ థియోఫనీ శరీరం వాక్యపు దేహము ఈ కన్ను చూసిద్దా? ఈ కన్ను ఇది చిత్రాలే చూడటానికి టెలివిజన్ సహాయం తీసుకుంటుంది. అర్థమవుతుందా? టెలివిజన్ ఏమన్నా సృష్టిస్తుందా అంటే సృష్టించటల్లా. అది ఏమన్నా సృష్టిస్తుందా ఏంటి? టెలివిజన్ చిత్రాలు సృష్టించటల్లా. జరిగిన దానిని నీకు కనబరిచే రీతిలో, నీ కన్ను చూడగలిగే విధంగా అది ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తుంది, మార్చి చూపిస్తుంది. అదృశ్యమైన దాన్ని దృశ్యంలోకి తీసుకొని చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఐసీల ద్వారాగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, మొదటిదేమో ఆత్మ దేవుడు, సహజాతీతుడు అతను, ఆ గొప్ప నిత్యుడు ఆయన. ఆ నిత్యుడుగా ఉన్న ఆయనే రెండవదిగా ఆయన తను తాను ఒక థియోఫనీగా శరీరాన్ని అమర్చుకున్నాడు. అర్థమవుతుందా? అంటే సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన ఇప్పుడు చూడగలిగే విధముగా, సమీపించగలిగే విధముగా, తాకగలిగే విధముగా ఇప్పుడు ఆయన ఒక శరీరం ధరించుకుంటున్నాడు. ఆ శరీరం మట్టి శరీరం కాదు. అర్థమవుతుందా? ఆ శరీరం వాక్యపు శరీరం. దాన్నే థియోఫనీ శరీరం అంటారు. అర్థమవుతుందా అండి? అదే అబ్రహాము దగ్గరికి వచ్చింది. అబ్రహాం దగ్గరికి వచ్చింది ఏం శరీరం అంటే థియోఫనీ శరీరం, వాక్యపు శరీరం. పట్టుకుంటున్నారా? అమర్చుకొని రూపము ధరించెను, దానినే వాక్యము, ఒక దేహము, వాక్యపు దేహం అంటారు, లేక థియోఫనీ అంటారు అని పిలుచుట జరిగెను. అబ్రహామును ఆయన కలిసినప్పుడు ఇదే ఆయన స్థితి.
ఈ వాక్యపు రూపమే ఆయన స్థితి. ఈ థియోఫనే కదా, అర్థమవుతుందా? మెల్కీషెదకుగా పిలవబడెను. అబ్రహాము కలుసుకున్నప్పుడు ఆయన ఎలాగ పిలవబడ్డాడు? ఆయన థియోఫనీ అను రూపంలో ఉన్నాడు. అర్థమవుతుందా? థియోఫనీ అనే రూపంలో ఉన్నాడు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దానిని కొద్ది నిమిషాలలో రుజువు చేద్దాం. దేవుని చిత్తమును బట్టి అలాగు చేయుదము. ఆయనే వాక్యమై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. 29లో అంటున్నాడు, థియోఫనీ అనగా నీవు చూడలేకపోవునది అంటున్నాడు. థియోఫనీ అనగా నువ్వు కంటితో ఈ మానవ దేహముతో చూడలేక పోవునది అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా పట్టుకుంటున్నావా? ఇప్పుడు ఈ మానవ దేహముతో చూడలేక ఉన్నయి ఎలా చూడగలుగుతున్నాము? టెలివిజన్ ద్వారా చూడగలుగుతున్నాం. అవునా? అలాగే దేవుడు ఆ చూడలేని ఆటిని అబ్రహాముకు చూయించాడు, మోషేకు చూయించాడు, మోషేకు కూడా చూయించాడు. ప్రైజ్ లార్డ్. ఈపు భాగం చూశాడు మోషే, ఈపు భాగం చూశాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇది రక్తమాంసాల శరీరం కాదు. అబ్రహాం దగ్గరికి వచ్చింది. అబ్రహాం దగ్గరికి వచ్చిన శరీరం ఎలాంటి శరీరం? వాక్యపు శరీరం. అర్థమవుతుందా? దీన్ని థియోఫనీ అంటారు, లేక మెల్కీషెదకుగా వచ్చాడు. ప్రైజ్ లార్డ్. మెల్కీషెదకు శరీరం ఉన్నది, తర్వాత రక్తమాంసాల శరీరము ఉన్నది. ప్రైజ్ లార్డ్. లేఖనాలు ఇలా చెప్తున్నాయి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయిన, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. ప్రజలా ఉందా? ఇంకొక దేహం, అది చేతి పని కాదు, దేవుని చేత కట్టబడింది. అది నివాసమే, ఇది నివాసమే. అంటే ఈ నివాసానికి ఎలా జ్ఞానేంద్రియాలు ఉన్నాయో దానికి కూడా చూపు ఉన్నది, అది చూడగలిగిద్ది. దానికి కూడా వినికిడి ఉంది, అది వినగలిగిద్ది. దానికి కూడా నోరు ఉంది, అది మాట్లాడగలిగిద్ది. ఆ శరీరాల గురించే వస్తాయి ఇక. హల్లెలూయా. ఇక్కడ నుండి ఆ శరీరాల గురించే 29వ పేరా నుండి ఆ శరీరాల గురించే వస్తాయి. 30వ పేరా చదివితే ఇంకొంచెం అద్భుతంగా ఉంటది. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? ఒక ముసలాయన 5 సంవత్సరాల క్రితం చచ్చిపోతాడు. హల్లెలూయా. ఒక స్త్రీ కారు నడుపుకుంటూ వెళ్తుంది. హల్లెలూయా. వెళ్తా ఉండేదానికి ఆ ముసలాయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఆడ ఆల్రెడీ చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తి ఎలా నడుస్తాడు? నన్ను అడగవాకండి. 5 సంవత్సరాల క్రితమే చచ్చిపోతాడు. అయితే వెళ్ళి అమాంతంగా గుద్దేసిద్ది. మీ దగ్గర ఉందిగా బుక్కు, చదవండి. మీ దగ్గర బుక్ ఉందిగా, చదవండి. గుద్దేసేదలకే ఈ ముసలాడు ఎగ్గిరి గాలిలో పడతాడు. అల్లంత దూరంలో పడతాడు, ఎడారంత దూరంలో పడతాడు. ఎగ్గిరి పడేదలికే ఆ దెబ్బ, గుద్దిన దెబ్బకి కారు కూడా చొట్టపోయిద్ది. కారు కూడా చొట్లు పడిపోయిద్ది. అక్కడ గుద్దినప్పుడు ఈమె సడన్ గా బ్రేక్ వేసి వచ్చి మొత్తం ఎతికింది, అక్కడ ఎవడు కనపడ్డాడు. ఇంకా 3-4 కారోళ్ళు కూడా ఉంటారు వెనకాల. 3 కారులు నిండా ఉన్న జనాభా అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చూస్తారు. గాల్లోకి ఆ ముసలాడు ఎగిరి పడతాం. కోటు కూడా కనపడిద్ది వాళ్ళకి. అయితే అక్కడ ఏ మానవుడు కనపడ్డు, ఏ కోటు కనపడదు. వాళ్ళు కూడా ఎతుకుతారు, పోలీసులు కూడా పిలిపిస్తారు, వాళ్ళు కూడా ఎతుకుతారు, కానీ ఎవరు కనపడరు. ఇక్కడ ఒక మిస్టరీ ఉంది, ఇక్కడ ఒక మిస్టరీ ఉంది. రేపు వారం చెప్పుకుందాం. ప్రైజ్ లార్డ్. సస్పెన్స్, రేపు వారం చదువుకుందాం. అవునా? మీరు కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. మీ దగ్గర బుక్ ఉంది కదా, హూ ఈజ్ దిస్ మెల్కీషెదక్? ఈ మెల్కీషెదక్ ఎవరు? బుక్ ఉంది కదా, చదవండి. 30వ పేర, ఇప్పుడు 28 చదివాం కదా, 29, 30 చదవండి. ఈ 2 పేరాలే మనకి 1:30 పైన వర్తమానం ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యం? గ్రహిస్తున్నారా?
ఇవాళ కూటానికి వచ్చిన వాళ్ళు ధన్యులు, ఇవాళ ఆనందించిన వాళ్ళు ధన్యులు, వాక్యంలో సంతోషించిన వాళ్ళు ధన్యులు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకొనండి. ఆమేన్.